శీర్షిక మార్పు మొదలైంది. రవి అనే ఒక యువకుడు చిన్న గ్రామంలో పుట్టి పెరిగాడు. అతని కుటుంబం సాధారణం. తండ్రి రైతు, తల్లి గృహిణి. చిన్నప్పట్నుంచి రవికి ఒక పెద్ద కలుంది. జీవితంలో ఏదో సాధించాలి, తన కుటుంబానికి గర్వకారణం కావాలి. కాని జీవితం అంత సులభంగా లేదు. చదువులో మధ్యస్థంగా ఉండే రవి 10వ తరగతి తర్వాత నగరానికి వెళ్లి చదువు కొనసాగించాడు. అక్కడ కొత్త ప్రపంచం కనిపించింది. పెద్ద పెద్ద భవనాలు, తెలివైన విద్యార్థులు, పోటీ. ఇది అన్నీ అతనికి భయాన్ని కలిగించాయి. మొదట్లో అతను విఫలమయ్యాడు. పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చాయి. స్నేహితులు ముందుకు వెళ్ళిపోయారు. ఒకరోజు అతను తన గదిలో ఒంటరిగా కూర్చుని నాకిది సాధ్యం కాదు అని అనుకున్నాడు. అప్పుడతని తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి. పడిపోవడం తప్పు కాదురా, లేచి నిలబడకపోవడమే తప్పు. ఆ మాటలు అతని జీవితాన్ని మార్చేశాయి. అతను తన తప్పులను అర్థం చేసుకున్నాడు. ప్రతిరోజూ కొంచెం కొంచెంగా మెరుగుపడాలని నిర్ణయించుకున్నాడు. ఉదయం త్వరగా లేచి చదవడం ప్రారంభించాడు. సోషల్ మీడియా తగ్గించాడు. తన లక్ష్యంపై దృష్టి పెట్టాడు. మొదట్లో మార్పు చిన్నదే, కాని కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపించింది. అతని నమ్మకం పెరిగింది. అతను తనమీది నమ్మకం పెంచుకున్నాడు. సంవత్సరం తర్వాత అతను మంచి మార్కులతో పరీక్షలు ఉత్తీర్ణుడయ్యాడు. అదే కాదు, ఒక మంచి కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించాడు. ఆ రోజు అతను తన గ్రామానికి తిరిగి వెళ్లాడు. తన తల్లిదండ్రుల ముందు నిలబడి ఆనందంతో చెప్పాడు, నాన్నా, నేను సాధించాను. తండ్రి కళ్లలో ఆనంద భాష్పాలు, తల్లి చిరునవ్వు. ఆ క్షణం అతనికి జీవితంలో అత్యంత విలువైనది. రవి అర్థం చేసుకున్నాడు, విజయం ఒక్కరోజులో రాదు, అది చిన్న చిన్న ప్రయత్నాల ఫలితం. కష్టపడితే, నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యం. నీ కథ కూడా ఇలానే మొదలవుతుంది, నువ్వు మొదలు పెడితే.